ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో పేపర్ 4 తెలంగాణ మూమెంట్కి సంబంధించి సెకండ్ టెస్ట్ సిరీస్ చూస్తున్నాం. విల్ స్టార్ట్. 1969 జై తెలంగాణ ఉద్యమం సందర్భంగా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ కానివారు సంగం లక్ష్మీబాయి, వీళ్ళు ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు. కేఆర్ ఆమోస్, గోపాల్ కిషన్, మరి చెన్నారెడ్డి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 ప్రకారం ఎంత పే స్కేల్ ఉన్న వారికి ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. 300 రూపాయలున్న పే స్కేల్ ఉన్న వారికి 1957 ప్రకారం ఈ పబ్లిక్ యాక్ట్ ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. ఆన్సర్ 300. ముల్కీ నిబంధనలను అనుకూలంగా వచ్చిన తీర్పులను గుర్తింపు. 2 and 4. హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ పింగళి, జగన్మోహన్ రెడ్డి, ఆవుల సాంబశివరావు తీర్పు. తర్వాత హైకోర్టు ఫుల్ బెంచ్ జస్టిస్ కుమారయ్య, గోపాలరావు, ఎగ్బోటే, జస్టిస్ ఆవుల సాంబశివరావు తీర్పు. 2 and 4 ముల్కీ నిబంధనలకు అనుకూలంగా వచ్చిన తీర్పులు. పంచసూత్ర పథకానికి సంబంధించి సరైనది. పంచసూత్ర పథకానికి 2 ప్రాంతాల వారు వ్యతిరేకించారు. 5 point ఫార్ములాని అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు కూడా వ్యతిరేకించారు. 1969 ఉద్యమాల సందర్భంగా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయబడిన తెలంగాణ ఉద్యోగులు. కేఆర్ ఆమోస్, టీఎన్జిఓ అధ్యక్షుడిన. నెక్స్ట్, ఈ క్రింది వానిలో రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయింపబడిన ఉద్యోగాలు. మినహాయింపబడని ఉద్యోగాలు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్. ఈ ఉద్యోగం రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయింపబడలేదు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్. ఆర్టికల్ 371D రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి తెలిపే జీవోలో కానిది. 624. ఆర్టికల్ 371D రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి తెలిపే జీవోలో కానిది. 624 కానిది. ఈ క్రింది వానిలో 6 సూత్రాల పథకం ప్రకారం జోనల్ స్థాయి ఉద్యోగం. పైవన్నీ జోనల్ స్థాయి ఉద్యోగాలు. తహసీల్దార్, జూనియర్ ఇంజనీర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్. నెక్స్ట్, హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏ పథకం ప్రకారం ఏర్పడింది? 6 సూత్రాల పథకం ద్వారా ఇది ఏర్పడింది. హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జలగం వెంగళరావు. 6 point ఫార్ములా ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జలగం వెంగళరావు. జయాంధ్ర ఉద్యమ కాలంలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన నాయకుడు అగస్టిన్. రైట్. నెక్స్ట్, 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టిన కారణంగా తెలంగాణ ప్రాంతానికి జరిగిన నష్టం ఏమిటి? 4 పైవన్నీ ఏంటివి? ప్రాంతీయ బోర్డు రద్దయింది. ముల్కీ నిబంధనలు 15 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు తగ్గించబడ్డాయి. బడ్జెట్ 2 ప్రాంతాలకు విడిగా చేపట్టే విధానం రద్దయింది. తెలంగాణ భూములకు రక్షణ లేకుండా పోయింది. నెక్స్ట్, హెచ్ఎండిఏ పరిధిలో లేని జిల్లా ఏది? నిజామాబాద్. హెచ్ఎండిఏ పరిధిలో లేదు. ఈ క్రింది వాటిలో వరుస క్రమంలో అమర్చండి. మేబీ ఇది క్వశ్చన్ రాంగ్ ఉన్నట్టుంది, స్కిప్ చేసేయండి క్వశ్చన్. నెక్స్ట్, ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు ఏ రోజున తీర్పునిచ్చింది? October 3, 1972. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏ రోజున జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది? 1947 August 7th. నెక్స్ట్, హైదరాబాద్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితిలో సహకరించడానికి నియమించబడిన సర్ వాల్టర్ మాంగ్టన్ ఏ దేశానికి చెందినవాడు? రష్యా దేశానికి చెందినవాడు. హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేసిన వారు ఏబి, విపి మేనన్ మరియు మీర్ రాయ్ కలి. వీరిద్దరు కూడా హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. ఈ క్రింది వానిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు రచనలు కానిది. ఇది రచన కాదు, వెట్టి చాకిరి. రైట్. ఇవన్నీ మిగతావన్నీ కూడా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి రచనలు. హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురంతాలు,
తర్వాత తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటాలు, ప్రత్యక్ష అనుభవాలు. సుందర్లాల్ కమిటీ నివేదిక ఏ సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది? 2013లో వెలుగులోకి వచ్చింది సుందర్లాల్ కమిటీ నివేదిక. భర్త మరణిస్తే అతని సోదరుణ్ణి వివాహం చేసుకునే వివాహ పద్ధతి ఏ గిరిజన తెగల్లో కనిపిస్తుంది? కొండారెడ్లు. 1969 ఉద్యమంతో సంబంధం లేని మహిళా నాయకురాలు లక్ష్మీ కాంతమ్మ. ఈమెకు ఈ 1969 ఉద్యమంతో సంబంధం లేదు. సంగం లక్ష్మీబాయి, సుమిత్రాదేవి, ఈశ్వరీబాయికి 1969 ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మహిళా నాయకులు. వెల్లోడి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన వారెవరు? వినాయక్రావు, విద్యాలంకార్. ముల్కీ ఉద్యమం వరంగల్లో పుట్టుటకు కారణమైన ఆఫీసర్? వరంగల్ డివిజన్ స్కూల్ ఇన్స్పెక్టర్ పాదసారథి. ఎస్కే ధార్ కమిషన్ను నియమించినది ఎవరు? రాజ్యాంగ పరిషత్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 2 సయ్యద్ ఫజల్ అలీ, ఒరిస్సా గవర్నర్. లైన్లోనే ఆప్షన్స్. ఒరిస్సా గవర్నర్. హృదయనాథ్ కుంజురు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుడు. కవలం మాధవ ఫణిక్కర్, ఈజిప్ట్లో భారత రాయబారి. ఎస్కే ధార్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. నెక్స్ట్, జీవోఎంలో సభ్యుడు కానివారు? దిగ్విజయ్ సింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చిదంబరం ఏ రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు? 2013 ఆగస్టు 5న. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు సమయంలో తెలంగాణ ప్రాంతం నుంచి సస్పెండ్ అయిన ఎంపీలు? సిడి గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ కొలమానంగా తీసుకొని ప్రతిపాదన? భాష. లింగ్విస్టిక్ డివిజన్ ఆఫ్ స్టేట్స్కి అంబేద్కర్ వ్యతిరేకం. సో దేనికి అనుకూలం అంటే పాపులేషన్, జనాభాకి, భౌగోళిక విస్తీర్ణం, తర్వాత ఆర్థిక స్వావలంబన. ఎస్ఆర్సీ నివేదికలో లేని రాష్ట్రం? నాగాల్యాండ్. ఎస్ఆర్సీ నివేదికలో ఈ రాష్ట్రం లేదు, నాగాల్యాండ్. ఈ 4ట్లో. 1960 నాటికి తెలంగాణ మిగులు నిధులు కోట్లలో 21.07 కోట్లు. 1960 వరకు మిగులు నిధులు తెలంగాణకు సంబంధించి. ఈ క్రింది ముఖ్యమంత్రుల్లో ఆర్థిక మంత్రిగా పని చేయనివారు? నీలం సంజీవరెడ్డి. 1969 ఉద్యమానికి గల కారకులైన ఉద్యోగులు? ఇంజనీర్ ఉద్యోగులు. 1969 ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి? కె కేశవరావు, జైపాల్ రెడ్డి, గురుమూర్తి, నాయన నరసింహారెడ్డి. వీళ్ళందరూ కూడా 1969 ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తులు. కేశవరావు లేడు ఇందులో. తెలంగాణలో ప్రాంతీయ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష 2 బాధ్యతలు నిర్వహించిన వారు? కొదాటి రాజమల్లు. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణ పక్షాన వార్తలు ప్రచురించిన పత్రిక? జనధర్మ. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణ పక్షాన వార్తలు ప్రచురించిన పత్రిక జనధర్మ. నెక్స్ట్, ఆప్షన్ 2 ఇది. తెలంగాణ ఫ్లాగ్ డే 1969 జూలై 12 తెలంగాణ ఫ్లాగ్ డే. మృతవీరుల దినం 1969 మే 17. పోరాట దినం 1969 మార్చ్ 17. కోరికల దినం 1969 మే 1. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణపై రెఫరెండం నిర్వహించాలని లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏ వ్యక్తి ప్రవేశపెట్టాడు? ఈ ప్రైవేట్ బిల్ని? పండిట్ నారాయణ రెడ్డి. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడిన వారు? ఇక్కడ ఏబిసి వివి గిరి, నీలం సంజీవరెడ్డి, సిడి దేశ్ముఖ్. ఇక్కడితో ఈ సెకండ్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 3rd మోడల్ పేపర్ చూద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.